ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 18. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం సామెతలు 30 మరియు 31 అధ్యాయములు, సాయంత్రం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండనుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? కృపాక్షేమములతో మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడు తప్పకుండా మిమ్మల్ని సంతోషించదగిన మార్గంలో, కృపాసహితమైనటువంటి మార్గంలో ఆయన మిమ్మల్ని తోడుకొని వెళతాడు. ఆయన మిమ్మలను ఎన్నడూ మర్చిపోడు. ఆయన ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపోడు. ఆయన అత్యధికమైనటువంటి విజయాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీ పిల్లలకి ఎన్నెన్నో విజయాలు చేకూరాలని మీరు ఎలాగైతే మనసారా కోరుకుంటారో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మీరు ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత తన ప్రియమైన శిష్యులందరికీ తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన పలుమారులు వారిని దర్శించి, వారిని ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన అనుమానాన్ని, సందేహాన్ని తొలగించి వేసి ఆయన ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని వారితో పంచుకున్నాడు. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇట్టి వాగ్దానం నిశ్చయముగా వారి హృదయాలని నిబ్బరపరిచుంటుంది, ధైర్యపరిచుంటుంది. ఆ దినమున వారితో మాట్లాడిన ఆ వాగ్దానం ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, నేను నీ జీవితకాల పర్యంతరం నీతో కూడా ఉన్నాను, నీతో కూడా నడుస్తున్నాను, నీతో కూడా నేను ఆలోచిస్తున్నాను. నేను నిన్ను గూర్చి ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలని కలిగి ఉన్నాను. నా బిడ్డ, నువ్వంటే నాకెంతో ఇష్టం. నీవు నాకు ప్రీతిపాత్రురాలివి, నీవు నాకు ప్రీతిపాత్రుడవు అని ప్రభు ఈ ఉదయకాలం మీతో చెప్పడం మీ ఆత్మలో మీరు వినగలుగుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ విడవచ్చు, అన్నీ కోల్పోవచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. అది ఆయన వాగ్దానం. ఆయన యందు విశ్వాసముంచిన నీకు ఆ పరమతండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. సదాకాలం లేదా నీ జీవితకాలం నేను నీతో కూడా నిలిచి ఉంటాను. ఈ మాట మీ హృదయంలో ధైర్యాన్ని కలిగించడం లేదా? ఇది మిమ్మల్ని ఆనందింప చేయటం లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గ్రామంలో ఒక రైతున్నాడు. ఆ రైతుకి చాలా అప్పులైనాయి.
అప్పుల వాళ్ళు వచ్చి మాటిమాటికి అతన్ని బాధిస్తున్నారు. వారికి తిరిగి చెల్లించడానికి తన దగ్గర ఎంత మాత్రం కూడా డబ్బులు లేవు. అలాంటి సమయంలో తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని బలవంతంగా ఆయన అమ్మివేయవలసి వచ్చింది. ఈ అప్పుల వారు ఇంట్లోకి ప్రవేశించి ఆ వస్తువులన్నీ, ఆ మంచాలు, ఆ కంచాలు, విలువైన వస్తువులు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఆ ఇంట్లో ఏమీ మిగల్లేదు. ఈ రైతు చాలా బాధపడి తన ఇంట్లోకి వచ్చి చూశాడు. ఇల్లంతా ఖాళీగా ఉంది, కానీ గోడ మీద ఒక పటం వేలాడుతుంది. ఆ పటం మీద ఏమని రాస్తుందో తెలుసా? నీవు నిలిచి ఉందువు అని రాస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలోని వాక్య భాగం అది. అవును, అక్కడ ప్రభు గురించి వ్రాయబడిన మాట అది. అన్నీ అనగా భూమి, ఆకాశం, సమస్తం అన్నీ నశించిపోతాయి, కానీ నీవు నిలిచి ఉందువు. అవును, చాలా సందర్భానుసారంగా సమయోచితమైన మాటగా ఆ మాట గోడ మీద ఆ పటంలో వేలాడుతుంది. అవును పిల్లారా, అన్నీ కోల్పోయాడు. అందరూ తీసుకొని వెళ్ళిపోయారు. తనకంటూ ఏమీ లేదు. కానీ గోడ మీద వేలాడుతున్న ఆ పటంలో నీవు నిలిచి ఉందువు. ఎవరు నిలిచి ఉంటారు? అతని ప్రక్కన అతనితో పాటు దేవుడు నిలిచి ఉన్నాడు. అవును బిడ్డ, మీ జీవితంలో కూడా ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఏది ఉన్నా, ఏది కోల్పోయినా ఆయన మీతో నిలిచి ఉంటాడు. ఇది నిశ్చయం. మరొకసారి మీకు చెప్తున్నాను, ఆయన మీతో సదాకాలం నిలిచి ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మా జీవితంలో నువ్వు ఒక్కడివే సదాకాలం నిలిచి ఉండే దేవుడవు. ఎందరో మేమున్నాము, ధైర్యంగా ఉండు, నీవు మమ్మల్ని ఏదైనా సహాయం కోరితే తక్షణమే తీరుస్తాం అని వాగ్దానాలు చేసిన మనుషులు ఈనాడు లేకుండా పోయారు ప్రభువా. కానీ నీవు మాత్రమే సదాకాలం నిలిచే దేవుడవని ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాతో మాట్లాడుచున్నారు. అందును బట్టి మీ కొందనాలు. మా ప్రియులకి నిత్యం నిలిచి ఉండే దేవుడిగా నిన్ను నీవే ప్రత్యక్షపరుచుకున్నందుకు వందనాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు నామములో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.